నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని ఈద్గా మైదానంలో నారాయణ సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విచ్చేశారు. ముందుగా క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ ఆధ్వర్యంలో నారాయణకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మైదానంలో కోటంరెడ్డి బౌలింగ్ వేస్తే నారాయణ బ్యాటింగ్ ఆడి సిక్స్లు కొట్టారు. దీంతో మైదానం మొత్తం ఈలలు, కేరింతలతో క్రీడాకారులు, అభిమానులు రచ్చరచ్చ చేశారు. ఇరువురు కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్ని ఎంతో ఉత్సాహపరిచి టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులని పేరు పేరున ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ బాగా ఆడాలని, మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ, క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ గత 3 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. హిందూ ముస్లింలు అన్న తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మొత్తం ఈ టోర్నమెంట్లో 36 టీంలు పాల్గొంటున్నాయన్నారు. యువత చెడు వ్యసనాల వైపు పోకుండా గేమ్స్ ఆడటం వల్ల మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడాకారులు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు ఎంతో తోడ్పాటునిస్తాయన్న ఉద్దేశంతోనే గత 3 ఏళ్లుగా క్రమం తప్పకుండా టోర్నమెంట్ నిర్వహిస్తుండడం ప్రశంసనీయమన్నారు. ఈ టోర్నమెంట్ ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. 2014-2019 టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రీడా పోటీలను ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్లు పి శ్రీనివాస్, వై చంద్రమౌళి, షేక్ అబ్బాస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఈ భోగినాడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. 36 టీములు యాక్చువల్గా పాల్గొంటున్నాయి. 36 టీముల్లో కూడా హిందూ, ముస్లిమ్స్, ఇప్పుడే చెప్పారు మధు గారు, హిందూ ముస్లిం బాయ్ అని అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక సదుద్దేశంతో. అంతేకాని జహీర్ గారు చెప్పారు, ఈ పండుగల రోజుల్లో పిల్లలు ఎవరు కూడా ఇతర వ్యసనాలకి పోకుండా చక్కగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఆనందంగా ఉంటూ వాళ్ళ యొక్క హెల్త్ని డెవలప్ చేసుకోవటం. అంతేకాని ఎవరికైతే ఈ యొక్క టోర్నమెంట్స్లో క్రికెట్ కావచ్చు ఏదైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి లెవెల్కి ఎదగాలని, అక్కడి నుంచి నేషనల్ లెవెల్కి ఎదగాలని, అక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ టోర్నమెంట్ని యాక్చువల్గా గత 3 ఏళ్ల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇది కంటిన్యూస్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రత్యేకంగా యాక్చువల్గా ప్రయారిటీ ఇచ్చారు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు దీనికి మినిస్టర్గా ఉన్నారు. దీని మీద స్పెషల్ డ్రైవ్ చేశారు. ప్రతి డిస్ట్రిక్ట్కి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాకి ఈ యొక్క పల్లెల్లో అయితే కోడిమేళ పెడతారు. మేము ఆ రోజుల్లో చిన్నపిల్లలప్పుడు కోడిమేళ ఆడేవాళ్ళం పల్లెల్లో. అది ఇప్పుడు క్రికెట్గా మారింది. క్రికెట్ టోర్నమెంట్ ఇంత బ్రహ్మాండంగా జరపడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. దానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, కాబోయే డిప్యూటీ సీఎం